36వ వచనం చదువుకున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. చదవబడిన వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అనేక ప్రాంతాలు సంచరిస్తూ వెళ్ళారు. సముద్ర తీరాన్ని ఉన్నప్పుడు ఒక రోజున సమాజ మందిరపు అధికారి యాయీరు, సమాజ మందిరపు అధికారి అంటే దేవాలయం మీద బాధ్యత నిర్వహించేటువంటి ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి. అందులో చాలామంది ఉంటారు. వారిలో ఒకడు యాయీరు అని రాయబడింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి బతిమలాడుకుంటున్నాడు. నా చిన్న కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది, దయచేసి వచ్చి దాని మీద చేతులు ఉంచితే అది బాగుపడుతుంది, బ్రతుకుతుంది అని వేడుకున్నప్పుడు యేసు ప్రభు అతనితో కూడా బయలుదేరి వెళ్ళాడు. మార్గమధ్యంలో 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వచ్చింది. ఆమె తన విశ్వాసంతో యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు వెంటనే స్వస్థత పొంది సమాధానంతో వెళ్ళింది. ఈ క్రమంలో ఇంటి దగ్గర నుండి కబురు వచ్చింది. యేసు ప్రభు ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతకుముందే ఆ స్త్రీ తన సంగతి అంతా యేసు ప్రభుతో చెప్పింది. ఇలా మాట్లాడుతున్నటువంటి సమయంలో ఇంటి దగ్గర నుండి ఒక కబురు వచ్చింది. అదేంటంటే, చావనై ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్రతికించుకుందామని బాధకుడి దగ్గరికి వెళ్ళావు, కానీ ఇప్పుడు చనిపోయింది. ఇందాకడ చనిపోయే పరిస్థితిలో చావు బతుకుల్లో ఉంది, కొన ఊపిరితో ఉంది. ఇప్పుడు చనిపోయింది కాబట్టి ఇంకా ఆయన ఏం చేస్తాడు? బాధకుని ఇబ్బంది పెట్టి మాకు వచ్చేసేయి, మిగిలిన కార్యక్రమాలు మనం చేయాలి కదా. చనిపోయిన తర్వాత జరిగించే కార్యక్రమాలు అంతిమ సంస్కారాలు అంటారుగా, వాటిని చేయాలి కాబట్టి వచ్చేసేయమని వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు గురించి ఇక్కడ అద్భుతమైన మాట రాయబడింది. అదేంటంటే, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక అని. మనము అనేక మాటలు వింటూ ఉంటాం, అనేక విషయాలు వింటూ ఉంటాం. మనం విన్నవన్నీ నిజాలు కాకపోవచ్చు, అబద్ధాలు కాకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మాట, ఆ కొంతమంది మనుషులు తీసుకొచ్చిన మాట నిజమే, అబద్ధమేమీ లేదు అందులో. ఆ కుమార్తె చనిపోయింది. 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కుమార్తె ఆమె. మరి యేసు ప్రభు వారు చెప్పిన మాటను లక్ష్య పెట్టలేదు అని మనం చదువుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఆత్మీయ యాత్రలో, ఈ జీవిత యాత్రలో మనం అన్నిటినీ లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవి నిజాలు కావచ్చు, కానీ ఇక గురి దాని మీదే పెట్టాల్సిన అవసరం లేదు. మన లక్ష్యం, మన గురి ఏదవుతుందో దానికి తగ్గట్లుగానే మన యొక్క అడుగులు ఉంటాయి. ఒకవేళ ఆయనే గనక ఆ మాటలు లక్ష్య పెడితే, సర్లే బతికిద్దాం అనుకున్నాను, చచ్చిపోయింది కాబట్టి నేను వెళ్తున్నాను ఇంకా ఊరు అని వెళ్ళిపోయేవాడు ఆయన.
మనము అన్నిటినీ లక్ష్య పెట్టకూడదు. మనం వేటిని లక్ష్య పెట్టాలో వాటిని లక్ష్య పెట్టాలి. వేటిని పట్టించుకోవాలో, వేటిని గట్టిగా పట్టుకోవాలో వాటిని గట్టిగా పట్టుకోవాలి. విడిచిపెట్టవలసిన వాటిని పట్టించుకోకుండా వదిలేయాల్సిన వాటిని పట్టించుకోకుండా కూడా వదిలేయాలి. అది మనకు చాలా అవసరం. మీరు దేవుణ్ణి వెంబడించేటప్పుడు ఒకవేళ ఏదైనా ఒక కార్యం జరుగుతుందనే వచ్చారనుకోండి, లేకపోతే ప్రార్థనే చేస్తున్నారు, ఆల్రెడీ వెంబడిస్తూ ఏదో అవసరత వచ్చింది ప్రార్థన చేస్తున్నారు, జరగట్లేదు కార్యం, జరగట్లేదు అని ఇట్లా ఉంచితే ఈ పక్కన వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. ఇల్లావుగా ఏం జరిగింది, ఏదో సాధిద్దాం అనుకున్నావుగా, ఏమి సంపాదించావు, ఏదేదో మాట్లాడతారు. మానవ జీవితంలో, మరి ముఖ్యంగా క్రైస్తవ జీవిత యాత్రలో మనం కొన్నిటిని లక్ష్య పెట్టకుండా జాగ్రత్త పడాలి. వాటిలో ఒకటి ఏంటంటే మన భక్తిని పాడు చేసే మాటలు, మన ఆత్మయాత్రను బలహీనపరిచేటువంటి మాటలు, లేకపోతే అవమానపరిచేటువంటి మాటలు, మనలో ఉన్న విశ్వాసాన్ని బలహీనపరిచే మాటలు, మన భక్తి సన్నగిల్లిపోయేటట్లుగా చేసే మాటలు. చాలాసార్లు మనం ఎంతో ఉత్సాహంగా ప్రయాణాన్ని మొదలు పెడతాం, మధ్యలోనే ఉసూరుమంటూ ఉంటాం భక్తి జీవితంలో. దానికి కారణం ఏంటంటే మనం లక్ష్య పెట్టకూడని వాటిని లక్ష్య పెట్టాం, పట్టించుకోకూడని వాటిని పట్టించుకున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఒక మాట మనం చదువుతాం. దయచేసి బైబిల్ తీయండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు కలిపే ఉంటాయి, చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి, చూడండి జాగ్రత్తగా. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ రాయబడిన మాట అవమానమును నిర్లక్ష్య పెట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, ఆ సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చితివి. స్తోత్రం చెల్లెంతుము, స్తుతి స్తోత్రం చెల్లెంతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లెంతుము,
స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ హెబ్రీ సంఘానికి, హెబ్రీలకు చెప్తున్నాడు యేసుక్రీస్తు పౌలు గారు. యేసయ్య అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. యేసు ప్రభు జీవితాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, రక్త మాంసములు కలిగిన దేహంలో ఈ భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఆ చివరి 3.5 సంవత్సరాలు సేవ చేశారు. తండ్రి చిత్తం నెరవేర్చుట కొరకు ప్రయాసపడ్డారు. ఆ 3.5 సంవత్సరాల కాలంలో ఎన్నో అవమానాలు ఆయన భరించారు. క్రైస్తవ జీవితం పూలబాటేమీ కాదు. క్రైస్తవ జీవితం ఏమీ పూదండలేసి మిమ్మల్ని ప్రతిరోజు గనపరుస్తారు అనుకోకండి. క్రైస్తవ జీవితం ఆనందకరంగా సాగిపోతుంది అనుకోకండి. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో ఎండిన మానుకే, మత్తయి సువార్తలో మాట అంటాడు కదా, మత్తయి సువార్త 'సరే, ఓకే' అంటే నాకే ఇంత చేశారంటే మీకు ఎందుకు చేయరు అని యేసు ప్రభు శిష్యుల్ని బెదరేయడం కాదు, కానీ రాబోతున్నటువంటి ఆ పరిస్థితిని వివరించడానికి ఆ మాటను వాడారు. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, క్రైస్తవ జీవితంలో మనం లక్ష్య పెట్టకుండా ఉండాల్సినవి కొన్ని ఉన్నాయి. అసలు ఏదైనా అంతే. ఈ డిఎస్సి పోస్టులు ఇప్పుడు రిజల్ట్ ఇచ్చారు. చాలా మంది దుఃఖపడతా ఉండుంటారు, ఎందుకని ఉద్యోగం రాలేదని. కొద్దిమంది సంతోషిస్తూ ఉంటారు, కారణం వారు సాధించారు కాబట్టి. గమనిస్తే ఎలా సాధించారు వాళ్ళు? ఎక్కువ సమయం నిద్రపోయి, బాగా మంచి భోజనం చేసి, బంధువులతో స్నేహితులతో సంతోషంగా గడిపి ఉద్యోగం సాధించుంటారా? చెప్పండి. ఉద్యోగం సాధించాలంటే, ఏదైనా సాధించాలంటే చెప్పండి, పిచ్చపాటి కబుర్లు చెప్పుకుంటా, సరదాగా మాట్లాడుకుంటా, ఊళ్ళో రాజకీయం, దేశ రాజకీయం, రాష్ట్ర రాజకీయం అవన్నీ మాట్లాడుకుంటా, బీహార్లో అట్ట అంట, ఢిల్లీలో ఇట్లా అంట, ఉత్తరాఖండ్లో అట్ట జరిగిందంట, ఇవన్నీ చెప్పుకుంటా ఉంటే సాధించగలడా? సాధించలేడు. ఏదైనా మనం సాధించాలి భూమి మీద అనుకుంటే, భూమి మీద చాలా వాటిని మనం నిర్లక్ష్య పెట్టాలి, పక్కన పెట్టాలి. వాటిని అంతగా పట్టించుకోకూడదు. ఎంత తిన్నాం, ఏమి తిన్నాం అనేది ప్రాముఖ్యం కాదు. బ్రతకడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కొంచెం తిని కష్టపడితే సాధించగలడు. ఇవన్నీ నాకు కుదరవులేండి అనుకున్నవాడు ఏం చేస్తాడు? సర్వే ఆఫ్ ఇండియాలో జాబ్ కొడతాడు. రోడ్ల మీద కొలతలు వేసుకోవటమే. ఈ రోడ్డు ఎంత పొడవు ఉంది, ఆ రోడ్డు ఎంత ఎడల్పు ఉంది, ఇక అంతే వాడి జీవితం. యేసు ప్రభు జీవితాన్ని మనం గమనిస్తే, తండ్రి చిత్తం నెరవేర్చడానికి, లోక కళ్యాణం నిమిత్తమై, మానవుల పాప పరిహారం నిమిత్తమై యజ్ఞ పశువుగా ఆయన తన్ను తాను అర్పించుకోవడానికి వచ్చాడు కదా. మరి ఏమొస్తాయి అంటే, ఈ ప్రయాణంలో ఆయన మేలు చేసి కూడా అవమానాన్ని అనుభవించవలసి వచ్చింది. ఇక దాన్నే తలపోసుకుంటూ కూర్చోాలా. అది ఎందుకు ఇంత చేస్తున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఏంటి దిశలు? మీరు గుర్తుపెట్టుకోండి,
ఎవరో మిమ్మల్ని బలహీనం చేయరు, మీ ఆలోచనలే మిమ్మల్ని బలహీనం చేసేస్తాయి. మీరు లక్ష్య పెట్టకూడని వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అర్థమవుద్ది మీకు ఈ వాక్యం. పట్టించుకోకుండా పక్కన పడేయాల్సిన వాటిని మీరు పట్టించుకున్నారనుకోండి, అదేం జరుగుతుందో తెలుసా? అన్ని రకాలుగా మిమ్మల్ని డ్యామేజ్ చేస్తుంది. శరీర ఆరోగ్య రీత్యా కావచ్చు, మానసికమైనటువంటి విధానాల్లోనే కావచ్చు, వీటన్నిటికి మించి ఆత్మీయ విధానాల్లో కూడా మీరు ఎంత డ్యామేజ్ అయిపోవాలో అంత డ్యామేజ్ అవుతారు. యేసు ప్రభువును ఏదో రకంగా గురి తప్పించాలని అపవాది అనేక ప్రయత్నాలు చేసే భాగంలో క్రమంగా ఈ యొక్క అవమానాన్ని తీసుకొచ్చాడు. దాన్ని యేసు ప్రభు ఏం చేశాడంటే తీసి అక్కడ పడేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సన్మానమని సంతోషించక అవమానమని ఆలోచించక అమని అవమానమని ఆలోచించక సర్వాంగ హోమముగా దేవా సర్వమర్పింతునయ్యా. నా సర్వమర్పింతునయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. సాగెదని సేవ చేయా, చేరెదని సిలువ ఛాయా. సాగెదని చేరెదని సిలువ ఛాయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు యేసు ప్రభు దగ్గరికి, లేకపోతే ఆ అధికారి దగ్గరికి వచ్చారు వాళ్ళు వార్త చెబుదామని. రొప్పుకుంటూ చెప్తున్నారేమో, దుఃఖపడుతూ చెప్తున్నారేమో కదా, పరిగెత్తుకుంటూ వచ్చి శాలితో ఆ వార్త ఎలా చెప్పాలో అధికారికి అనే బాధతో చెప్తున్నారేమో. ఈ చెబుతున్న మాటలనంట యేసు ప్రభు లక్ష్య పెట్టల. ఆయన లక్ష్య పెట్టలేదు. ఆ అధికారితో అంటున్నాడు, నువ్వు కూడా పట్టించుకోమాక అంటున్నాడు, నువ్వు కూడా లక్ష్య పెట్టద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైనా ప్రశంసిస్తున్నారనుకోండి, మెచ్చుకుంటున్నారనుకోండి, ప్రభువా నీ కృపని ఇంకా తగ్గించుకుని ముందుకు సాగండి. మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తున్నారనుకోండి, నిశ్చయంగా పరీక్షించుకోండి. సత్యమేదో మీకు పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. ఒకవేళ సరి చేసుకోవాలనుకుంటే సరి చేసుకోండి, లేకపోతే దాన్ని అక్కడ పెట్టండి ఆ విమర్శని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అన్నారు. ఒక వ్యక్తి విజయం పొందాలంటే ఓటములే నీకు మెట్లుగా మారతాయి. మనుషులన్న మాటలు, ఒక ఆయన అన్నాడు, మనుషులు నా కొరకు నా మీద విసిరిన రాళ్లతో నేను మెట్లు ఏర్పాటు చేసుకున్నాను,
ఇప్పుడు వాళ్ళ అందనంత ఎత్తులో ఎదిగాను అన్నాడు. మనం మనం అన్నిటినీ పట్టించుకోవాలంటే నేను ముందే చెప్పాను, కొన్నిసార్లు మనల్ని మెచ్చుకుంటారు, మన గురించి మంచిగా మాట్లాడతారు, దాన్ని కూడా ఈజీగా తీసుకోవాలి. కొన్నిసార్లు మనం అదే మోటోలో ఉన్నాం అనుకోండి, ఇది అంటారు మన వాళ్ళు, మునగ చెట్టు కొమ్మకెక్కితే చెట్టారు కొమ్మకెక్కితే ఏమో అవుద్ది. దేవుని స్తోత్రం. సన్మానమని సంతోషించక చాలాసార్లు మనకి ఈ ఆటుపోట్లు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. భర్త పొగిడితే భార్యకి ఎలా ఉంటుంది? ఇక ఉబ్బి తబ్బి అయిపోద్ది. ముందు అమ్మకి చేస్తుంది ఫోన్, అమ్మ మా ఆయన ఎప్పుడు పొగడంది, వాళ్ళు పొగడే, మామూలుగా మెచ్చుకోలేదే, చికెన్ పచ్చడి బాగా పెట్టామన్నాడే, ఏసు రక్తమే, ఏదేదో చెప్తాం మనం. ఎంతమందికి చెప్తామో. ఆత్మీయ పరిపక్వత కలిగిన బిడ్డలు మెప్పును విమర్శను రెండింటిని ఒకే రకంగానే తీసుకుంటారు. మెచ్చుకున్నప్పుడు ఏమీ పొంగిపోరు, వ్యతిరేకమైన మాటలు వచ్చినప్పుడు ఏమీ కుంగిపోరు. కొన్నిసార్లు నిజాలే కావచ్చు, కానీ వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు వాటిని పక్కన పెట్టాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు జీవితంలో ఆయన అవమానాలు పడ్డాడు. ఎన్ని అవమానాలు మీకు తెలుసు. ఒకసారి అన్నారు తిండిపోతున్నారు, ఒకసారి అన్నారు దెయ్యాలకు అధిపతి అన్నారు, ఒకసారి అన్నారు నువ్వే కనుక ప్రవక్త అంటున్నావు కదా, ముసుగేసి కొట్టి నిన్ను కొట్టింది ఎవడో ప్రవచించమన్నారు. నీవే గనక క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా. ఎన్ని మాటలు లేవు. కొద్దిమంది లాక్కుంటారు, పీక్కుంటారు. ఇక పోయేది ఒక మాట పట్టుకుని నువ్వు అక్కడే ఉంటావు, ఎన్నడూ ఎదగవు, ఎన్నడూ వృద్ధిలోకి రావు, ఎన్నడూ దీవించబడవు, ఎన్నడూ ఇంకో మెట్టు పైకి ఎక్కలేవు. నేను మరలా చెప్తున్నా, మీకు ఉపయోగపడే మాట అయితే దాన్ని తీసుకోండి, యోగ్యతలోకి రండి. ఒకవేళ అనవసరం అనుకుంటే దాన్ని అక్కడ పెట్టండి. మీకు దేవుడు చూపించిన వాక్యానుసారమైన మార్గంలో జాగ్రత్తగా ఉంచబడిన ఆనందం కొరకు ఇప్పుడున్న అవమానాలను యేసు ప్రభు లక్ష్య పెట్టలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వారి మాటను లక్ష్య పెట్టక. ప్రియులరా, ఈ దినాల్లో విచారించవలసిన విషయం ఏంటంటే, క్రైస్తవులు భక్తిని నిర్లక్ష్యం చేస్తున్నారు, లోకాన్ని లక్ష్య పెడుతున్నారు. క్రైస్తవులు శ్రేష్టమైన వాటిని పక్కన పెట్టి అల్పమైన వాటిని పట్టుకుని వేలాడుతున్నారు. మనం వీటిని లక్ష్య పెట్టాలి. మాటల గురించే మాట్లాడుకుంటే మనం ఏ మాటలను పట్టించుకోవాలి, ఏ మాటలను పక్కన పెట్టాలి, ఇది చాలా చాలా అవసరం, చాలా అవసరం. ఇంకొక మాట చెప్పనా, నిన్ను పొగిడేవాడి కంటే నిన్ను విమర్శించేవాడే నీకు ఎక్కువ మేలు చేస్తాడు, నువ్వు జాగ్రత్తగా దాన్ని తీసుకోగలిగితే. నిన్ను పొగిడేవాడి కంటే నిన్ను విమర్శించేవాడే నీకు ఎక్కువ మేలు చేస్తాడు. ప్రియులరా, యేసయ్య అంటున్నాడు భయపడద్దు. అంటే నువ్వు దాన్ని, వారు చెప్పిన మాటను, అనగా నీ కుమార్తె చనిపోయింది అన్న మాటను పట్టించుకోవద్దు. మరేం పట్టించుకోవాలి? జస్ట్ బిలీవ్. నువ్వు ఏ ఆశతో అయితే నా దగ్గరికి వచ్చావో అదే ఆశను కలిగి ఉండు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు గురించి మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆయన జీవము గల దేవుడు, ఆయన జీవాధిపతి. దేవుని స్తోత్రం.
బైబిల్ స్టడీలో రాత్రి చదువుకున్నాం కదా, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ ఒక అద్భుతమైన మాట మనం చదివాం. 11వ వచనంలో జీవము గల దేవుడు, 10 చదువుతారా? వారితో ఇట్లా నేను సర్వలోకనాథుని. ఎవరైనా చెప్పండి. సర్వలోకనాథుడు ఎవరైనా కొంచెం అనండి. మనం ఆరాధించే దేవుడు సర్వలోకనాథుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా. ప్రియులారా, ఈయన సర్వలోకనాథుడు. ఫలానా ఇంటి పేరుల నాథుడు కాదు, ఫలానా ఊరోళ్ళ నాథుడు కాదు. ఈయన దేవుడు అంటే అట్లా ఉండడు, సర్వలోకనాథుడు. చదవండి, ఇంకా ముందుకు వెళ్తే మాట, నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోచున్నది గనుక అదిగో జీవము గల దేవుడు. ఎవరేం చెప్పండి? ఈ 2 మాటలు జ్ఞాపకం చేసుకోండి. సర్వలోకనాథుడు, జీవము గల దేవుడు. ఏం గల దేవుడినా? ఆయన మాటలో జీవం ఉన్నది. ఆయన సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లైఫ్ ఇన్ అబండెంట్ అన్నాడు యోహాను సువార్త 10:10లో. జీవము కలుగు చేయుటకు నేను వచ్చాను. ఏ జీవమో తెలుసా? సమృద్ధి అయిన జీవం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, యేసు ప్రభు అండి, ఆయన పట్టించుకోవట్లేదు. అధికారిని కూడా అన్నది పట్టించుకో మాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు నాకు అనిపించే ఒక ఆలోచన ఏంటంటే, క్రైస్తవులు ఎప్పుడూ పరలోకం గురించి ఆలోచించరు, ఊరికే మాట్లాడుకుంటారు. ఇంకా మాట్లాడుకుంటే గట్టిగా నమ్మరు దాన్ని, అసలు ఉందని కూడా. మనం పరలోకానికి చేరాలంటే ఈ లోకంలో అన్నిటినీ పట్టుకు తిరగకూడదు, కొన్నిటిని నిర్లక్ష్య పెట్టాలి. ఇంకా మాట్లాడుకుంటే ఎక్కువ శాతం నిర్లక్ష్య పెట్టాలి మీరు. దేవుని స్తోత్రం. ఉంచబడిన ఆనందం నీవు పొందాలంటే, నీ కొరకు సిద్ధపరిచిన ఆ రాజ్యంలో నీవు ఉండాలంటే, నీవు కొన్నిటిని పక్కన పెట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని మాటలను పట్టించుకోకండి. దేవుని వాక్యాన్ని పట్టించుకోరు కొద్దిమంది. మనుషుల మాటలు పట్టుకుని భుజాన్ని వేసుకుని మీరు ఊరికే అనుకోండి, ఒక్కొక్క మాట ఊరికే ఒక 100 గ్రాములు బరువు అనుకోండి, ఒక్కొక్క మాట ఒక సంచి తీసుకుని భుజాన్ని వేసుకోండి. ఒక్కొక్క మాట వేసుకోండి. మనుషులన్న మాటలన్నీ ఎవరికి భారం పెరుగుద్ది? నువ్వు వాటిని నిర్లక్ష్య పెడితే ముందుకు సాగగలుగుతావు. రైల్వేలో ఈ స్లోగన్ ఉంటుంది, మీకు చాలాసార్లు నేను చెప్పాను, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ కదా. చాలాసార్లు విపరీతమైన లగేజ్ చేసుకెళ్తారు మన వాళ్ళు. ఆమె ఎక్కలేకపోతుంది. ఒక ముసలమ్మ కఫ్తాన్పాలెం దగ్గర చాలా సంవత్సరాల క్రితం 2 మూటలు చేత్తో పట్టుకుంది, ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత అంటుంది, అయ్యా ఇంకా 2 మూటలు ఉండే యాగంటుంది. కిందకు దిగుతుంది. మళ్ళీ ఈ కండక్టర్కి చిరాకు పడుతుంది, కోప్పడుతున్నాడు, నువ్వు అసలు నిన్ను ఒకటి ఎక్కించాలి, నువ్వు ఎక్కలేవు, నీ అంతట నీవు మళ్ళీ ఇంకా ఇంత లగేజా అని. నేను అనుకున్నాను కూతురింటికి వెళ్తుంది అనుకుంటలే అనుకున్నా. యేసు రక్తమే జయం. లెస్ లగేజ్. మనం ఎంత తక్కువగా మనుషుల గురించి, మనం మనుషులన్న మాటల గురించి ఎంత తక్కువగా స్వీకరిస్తే అంత క్షేమంగా ముందుకెళ్తాం.
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మనుషుల మాటలు తీసుకుంటే సమాధానాన్ని పోగొట్టుకుంటావు. నువ్వు మనుషుల మాటలను తీసుకుంటే విశ్వాసాన్ని పోగొట్టుకుంటావు. నువ్వు మనుషుల మాటలు లక్ష్యపెట్టడం ప్రారంభిస్తే దేవుని మీద నుండి నీ గురి తొలగిపోద్ది. భక్తి జీవితంలో సన్నగిల్లిపోతావు. అందుకని మనం మనుషుల మాటలను మరలా చెప్తున్నా, నీ భక్తి జీవితానికి ఉపయోగపడే మాటలైతే స్వీకరించు. నిన్ను విశ్వాసంలో బలపరిచేవి, నిన్ను ఇంకో మెట్టు పైకెక్కించేవి, నీ భక్తికి చెప్పండి పదును పెట్టేవి అయితే తీసుకో, తప్పులేదు, మంచిదే. అట్లా కాకుండా మనుషుల మీద ఆయాసం కలిగించేవి, నిన్ను ఆత్మీయంగా మృతమయ్యేటట్లు చేసేవి అనేకం వస్తాయి. ఎవరి నోరు మోస్తావు, ఎంతమందిని నోరు మోస్తావు? మన చెవులు మూసుకోవడం మనకు తేలిక. అందరి నోళ్ళు ఎక్కడ మోస్తావు నువ్వు? అందరి నోళ్ళకి ప్లాస్టర్ వేసేద్దామంటే ఎన్ని ప్లాస్టర్లు కొంటావు? అదే నువ్వు వినవలసిన వాటిని వినకూడని వాటిని ఒకవేళ విన్నా కూడా అది లక్ష్య పెట్టకపోవడం అంటే. చాలాసార్లు మీతో ఈ మాట చదివించాను, మరలా చదివిస్తాను. ఒకసారి చూడండి. యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం 19వ వచనం. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? ఎవరు చెవిటివాడంట? నేను పంపే నా దూత. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని సేవ చేయాలి అంటే మనం సేవకులుగా ఉన్నవారు గుడ్డివారిగా చెవిటివారిగా ఉండిపోవాలి. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. సమస్యలు లేవా సేవలో? ఉన్నాయి. ఎక్కడ లేవు అసలు? సేవలో కాదు, మిగతా ఇంట్లో లేవు సమస్యలు. ఎక్కడ లేవు? ఎన్నో మాటలు. లక్ష్య పెట్టవలసిన వాటిని నువ్వు లక్ష్య పెట్టడం ప్రారంభిస్తే మిగతా వాటిని పెద్దగా నువ్వు తీసుకోవు. అసలు ఇంకెక్కడ ఖాళీ ఉంది నీకు? నా బలమును చూచుకుందని రాశాడు అయ్యగారు. ఎవరిని చూసుకున్నాడంట? ఏం చేస్తావు నా బలంతో? భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచి. ప్రియులారా, ప్రభు బలపరుస్తాడు. ప్రభు నిన్ను గుంజేయుడు. పాపం విషయంలో నిన్ను వెనకలాగుతాడు తప్ప మిగతా అన్ని విషయాల్లో నిన్ను ముందుకు నడిపిస్తాడు. నిన్ను బలపరిచే దేవుడు ఆయన, నిన్ను నడిపించే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వేటిని గట్టిగా పట్టుకోవాలో ఏటిని పక్కన పెట్టాలో కూడా మనకు తెలియాలి. అర్థమవుతుందా? అన్నిటిని పట్టుకెళ్ళిపోతే చెప్పండి. మీకు చెప్పే ఉంటాను, నేను ఆశీర్వాద భవన్లో ఏదో మీటింగ్ జరుగుతుంటే వెళ్ళాం. నా బైబిల్ కనబట్ల. అయిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఎంతసేపు వెతికిన దొరకట్లా. అక్కడ ఒక పిచ్చోడు తిరుగుతున్నాడు. నాకు డౌట్ వచ్చి ఆ బొట్ట ఎతికాం. ఆడు బొట్ట ఎతికితే ఆ బొట్టలో ఉంది బైబిల్. ఏముండే అంటే అన్నీ ఉన్నాయి.
పాలిథిన్ కాగితం ఉంది, చెత్త కాగితం ఉంది, అది ఉంది, ఇది ఉంది, కక్కోస ఉంది, అన్నీ ఉండయి. అక్కడ కొనబడింది కుర్చీలు, ఆ బైబిల్ కూడా దాంట్లో పెట్టుకున్నాడు. ఏం చేస్తాడు? అన్నీ పట్టుకునేవాడు పిచ్చోడు, పిచ్చోడు అయిపోతాడు. అన్నీ పట్టుకుని భుజాన వేసుకుని యేసు రక్తమే జయం. యేసు వారి మాటను లక్ష్య పెట్టక. చాలా ఉదాహరణలు ఉన్నాయి, కానీ సమయం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. యోసేపు జీవితంలో కూడా మీరు చూస్తే ఎన్నో రకాలుగా మాట్లాడారు అన్నలు, కానీ వాటిని పట్టించుకోలే యోసేపు. పట్టించుకుంటే మళ్ళీ అన్నల దగ్గరికి వెళ్ళేవాడు కాదు, అన్నలతో క్షేమాన్ని కోరుకునేవాడు కాదు, అన్నలకి భోజనం పట్టుకెళ్ళేవాడు కాదు, వేరుగా ఉండేది. అసలు పట్టించుకోలా. అందుకే పైకి ఎదగలిగాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. ఏమైనా చేయగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన్ని పట్టించుకోవాలి మనం. ఆయన్ని పట్టించుకుని మిగతా వాటిని అంతగా పట్టించుకోకుండా జాగ్రత్తగా ఉంటే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు క్షేమం కలుగజేసేవి, నీకు ఆత్మీయ అభివృద్ధిని కలుగజేసేవి, నిన్ను ఇంకో అడుగు భక్తిలోకి నడిపించేవి ఆ మాటలను లక్ష్యపెట్టు. ఆ మాటల్ని గట్టిగా పట్టుకో. అది నీకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తాయి, నిన్ను ప్రగతి పదంలో నడిపిస్తాయి. అట్లా కాకుండా అన్ని పట్టుకుంటే మనుషులు ఉన్నారే, వీళ్ళు ఎప్పుడు ఎలా మాట్లాడతారో, ఎప్పుడు ఎలా ప్లేట్ తిప్పేస్తారో తెలియదు. యేసు ప్రభు గనక వాళ్ళ మాటల్ని పక్కన పెట్టి యాయిరుతో కూడా చెప్పి అక్కడికి వెళ్ళకపోతే జరిగే కార్యక్రమం ఏమై ఉండేది? ఆ 12 సంవత్సరాల పాపకి అంతిమ కార్యక్రమాలు జరిగేవి. కానీ అలా జరగనేమలో దేవుడు. మనం లక్ష్య పెట్టకూడని వాటిని లక్ష్య పెట్టడం మొదలు పెడితే దేవుని కార్యాలకు చోటు ఉండదు. అక్కడ మనం లక్ష్య పెట్టకూడని వాటిని లక్ష్య పెట్టడం ప్రారంభిస్తే దేవునికి మనం చోటు ఇవ్వట్లా, దేవుడేమి చేయలేడు. మరణంలో నుండి జీవంలోకి దాటించే దేవుడున్నాడు, మరణంగానే దేవుడు ఉంచడు అని మనం గ్రహించగలిగితే మనం మరణాలను కూడా లక్ష్య పెట్టం. దేవుని స్తోత్రం. హల్లెలూయ. ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం, వారు తమ ప్రాణములను లక్ష్య పెట్టలేదని చదువుతాం. వారు మరణమైపోవడానికైనా ఇష్టపడ్డారు, కానీ తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అని చదువుతాం. మనం ప్రభువుని లక్ష్య పెడితే, వాక్యాన్ని లక్ష్య పెడితే మీకు జ్ఞానం వచ్చేస్తుంది, వివేకం దేవుడిచ్చేస్తాడు. దేవుని వివేకం మీకు దొరికిందంటే ఈ డిస్క్రిమినేషన్ అంటే ఏది లక్ష్య పెట్టాలి, ఏది పట్టించుకోవాలి, ఏది పట్టించుకోకూడదు, ఏది తీసుకోవాలి, ఏది విడిచిపెట్టాలి తెలియాలి కదా. అవకాడో అనే ఫ్రూట్ ఫస్ట్ టైం నేను తీసుకున్నప్పుడు అది ఎట్ట తినాలో నాకు తెలియదు, ఏది తినాలో ఏది పారేయాలో తెలియలా. లోపల గింజ తినాలేమో అనుకున్నా నేను. దాని అంటే తెలియనప్పటికీ అంతే,
మనకు అర్థం కానప్పుడు, మనకు ఏమీ తెలియనప్పుడు ఏదో ఆలోచిస్తాం. మనకు తెలిసిందే రైట్ అనుకుంటాం. ఆ ఫ్రూట్ అది మెత్తది గుజ్జులాగా ఉంటుంది, అది ఒక రకంగా ఏవి రుచి తెలియకుండా. కానీ చాలా ఇమ్యూనిటీ బూస్ట్ అంటున్నారు ఇప్పుడు. రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి మంచి పండు అని. చాలా ఖరీదైన పండే. నేనేం చెప్తున్నా అంటే, ఒక పండుని ఎలా తినాలో మనకు తెలియకపోతే దేన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోతే, దేన్ని ఎంతవరకు తీసుకోవాలో తెలియకపోతే కదా, అది లాభం కలిగించకపోగా, ఆరోగ్యాన్ని కలిగించకపోగా ప్రమాదం, నష్టం కలిగే ప్రమాదం ఉంది. అనారోగ్యం కలిగే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ప్రియులరా, మనము అనవసరమైన వాటిని లక్ష్య పెట్టకుండా జాగ్రత్త పడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఎక్కువ తెలుసుకోవటం వలన కూడా ఏం జరుగుతుందో తెలుసా? మీకు ఊరకే ఆకలి వేయకపోతే, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా ఆకలి వేయదు, అది మొట్టమొదటి కారణం అని అన్నారు అనుకోండి. ఇక మీకు ఎప్పుడు ఆకలి అయిపోయింది ఏమనిపిస్తుంది చెప్పరండి? మొత్తానికి లోపల ఏదో మొదలైనట్టు నాకు కూడా ఆకలి వేయట్లేదు అంటే, ఆకలి అయిపోవడం ఆ జబ్బులోనే ఉంటున్నాయి, మిగతా జబ్బులు ఉండదా? అంటే ఇదేంటంటే ఎక్కువ తెలుసుకోవడం వల్ల వచ్చే సమస్యలు. మనం వేటిని లక్ష్య పెట్టాలో గ్రహించాలి, వేటిని లక్ష్య పెట్టకూడదు, వేటిని నిర్లక్ష్య పెట్టాలో కూడా మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నాటుకోడిని కోసేటప్పుడు మా అమ్మ నేను కోసేవాళ్ళం చిన్నప్పటి నుంచి. ఆ చేదు దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎవరిని పట్టుకొని ఇచ్చేది కదా మా అమ్మ. అంతా నేనే కొట్టాలి మొత్తం, కానీ అది వచ్చేసరికి మాత్రం ఆవిడే జాగ్రత్తగా తీసేది. ఎందుకని? ఒకవేళ అక్కడ కనుక నిర్లక్ష్యంగా ఉంటే ఏం జరుగుద్ది? పడిన ప్రయాసంతా. బై ద వే, జంతువులన్నిటికీ చేదు ఉంటుందంట, మనకు కూడా ఉంటుందంట. మన చేతిని ఏమంటారు తెలుసా? వెరైటీగా చక్కగా ఇంగ్లీష్లో పిలుస్తారు. ఇదా అనుకుంటాం మనం. యేసు రక్తమే జయం. ఒక పావురానికి మాత్రమే చేదు అనేది ఉండదంట. ఏ జీవికైనా కోస్తే లోపల చేదు ఉంటుందంట. చేదు అంటే ఇంకా అది కలిసింది అంటే జస్ట్ ఒక చిన్న అణువు కలిసిన, చిన్న కణం కలిసిన మొత్తం పదార్థం అంతా, ఆహారం అంతా చేదైపోతుంది. చూసారా? అక్కడ నిర్లక్ష్యంగా ఉంటే ఏంటి? ప్రయాస అంతా వృధా అయిపోవటమే కదా. కాబట్టి మనము వేటిని లక్ష్య పెట్టాలి, వేటిని లక్ష్య పెట్టకూడదు అనేది గ్రహించగలిగితే ప్రభు సహాయం చేస్తాడు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు లక్ష్య పెట్టలేదు. ఆ అధికారితో కూడా నువ్వు లక్ష్య పెట్టమాకు అన్నాడు. భయపడొద్దంటే అర్థం ఏంటి? వాళ్ళ మాటలు పట్టించుకోమాకు, వాళ్ళు చెప్పింది నిజమైనా కానీ నువ్వు నమ్మమాకు, నువ్వు నన్ను నమ్మి ఎట్లా వచ్చావో అట్లాగే నమ్మికతో ఉండు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో శోధనలు ఎదురవుతాయి, ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కానీ నువ్వు నిలబడగలిగితే, నమ్మిక ఉంచగలిగితే, యేసు వైపు చూడగలిగితే, ఆయన వాక్యం మీద నువ్వు లక్ష్యం ఉంచగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో తన చిత్తమంతా నెరవేరుస్తాడు. ఆయన ఉద్దేశాలన్నీ నీ జీవితంలో సఫలపరుస్తాడు. నీ ఊహించని కార్యాలు, ఘనకార్యాలు ప్రభు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా,
అధికారి ఆశపడి వచ్చాడు, యేసు ప్రభు ఇంటికి వస్తే చచ్చిపోకుండా బ్రతుకుద్ది నా కూతురని. యేసు ప్రభు ఇంటికి వెళ్ళాడు, చచ్చిపోయిన కూతురుని కూడా బ్రతికించాడు. చెప్పండి, గొల్లు చేసి ఏడ్చే వాళ్ళు వచ్చారంట. వాళ్ళందరూ మెల్లగా చదువుకున్నారు. ప్రభువు వస్తే ఇక అన్ని పోతాయి ఎక్కడెక్కడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క మనం లక్ష్య పెట్టకుండా ఉండవలసిన వాటిని లక్ష్య పెట్టకుండా ఉందాం. లక్ష్య పెట్టవలసిన వాటిని లక్ష్య పెడదాం. 119వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి. ఆరో వచనం చదవండి. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేసినప్పుడు నాకు అవమానము కలుగునేరదు. చూసారా, మనము దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టాలి, దేవుని మాటను గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు నీకు అవమానం అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. అవమానపరుస్తాడా అంటే అవమానమే వచ్చినట్టు ఉన్నా కానీ దేవుడు దాన్ని దాటిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం లక్ష్య పెట్టాలి. స్తోత్రం. 100వ వచనంలో అంటాడు, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేస్తున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. మన లక్ష్యం, మన గురి, మన దృష్టి దేవుని వాక్యం మీద ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది కాకుండా మరి వేటిని లక్ష్య పెట్టినా మనం నష్టపోయే ప్రమాదం ఉంది. దేవుని మాటను మనం లక్ష్యం చేయాలి. దేవుని మాటను లక్ష్యం చేసినప్పుడు ప్రభు మనల్ని అవమానానికి అప్పగించడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము శ్రేష్టమైన వాటి మీద గురి పెట్టుకుని బ్రతుకుదాం. మనుషుల మాటలు, బలహీనమైన మాటలు, అవిశ్వాసంతో కూడిన మాటలు, నిన్ను కృంగదీసే మాటలు, వాటిని పక్కన పెడదాం. విననట్లుగా మనం ఉంటే అది మనకు ఎంతో మేలు. విచారించవలసిన విషయం ఏంటంటే, ఈ దినాల్లో క్రైస్తవులుగా మనం నిర్లక్ష్య పెట్టవలసిన వాటినేమో గట్టిగా పట్టుకున్నాం, లక్ష్య పెట్టవలసిన వాటినేమో చాలా తేలిగ్గా తీసేసుకున్నాం. మనం దేవుని వాక్యాన్ని, దేవుని మందిరాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉందాం. రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తగా ఉందాం. ఇక మిగతావంటారా, మీరు క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నారు అనుకోండి, రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొంచెం నీతిగా బ్రతకడానికి పూనుకుని మొదలు పెట్టారు అనుకోండి, అవమానాన్ని కలిగించేటట్లుగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. మనం వాటిని పక్కన పెట్టి మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంటే ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఒక రోజున దేవుడు మన యొక్క విశ్వాసాన్ని చూసి జీవకిరీటాన్ని పెడతాడు. శోధన సహించువాడు ధన్యుడన్నాడు. ప్రార్థన చేసుకుందాం.